హన్మకొండ కాంట్రాక్ట్ ప్రెసిడెంట్గా ఈరోజు ఎన్నుకోబడ్డాను. 37 ఓట్లతో మెజార్టీతో గెలిపించిన మా కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరియు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఎలక్షన్ ఆఫీసర్లకు కూడా ధన్యవాదాలు. నాకు గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మున్సిపాలిటీలో ఏ బిల్లులైనా, పెండింగ్ బిల్లులైనా, వేరే ఇతర పనులైనా, ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా, క్యూసీ ఉన్నా, ఏది ఉన్నా అందరి పని నా పనిగా భావించి ముందుకు అసోసియేషన్ నడిపిద్దామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను. మాకు ఎలాంటి తగాదాలు లేవు. ఈ రోజు నుండి ప్రత్యర్థులను కూడా కలుపుకొని పోయి మళ్ళీ ఒక స్నేహపూరిత వాతావరణంతో ముందుకు వెళ్తామని ఈరోజు తెలియపరుస్తుంది. ఈరోజు జరిగినటువంటి జీడబ్ల్యూఎంసీ హెచ్ఎన్కే కాంట్రాక్టర్ అసోసియేషన్ తరఫున మా అభ్యర్థిగా మన కర్రు రమేష్ అన్నను నిలబెట్టడం జరిగింది. అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. అందుకు గాను మేమందరం సంతోషిస్తున్నాం. మా కాంట్రాక్ట్ అసోసియేషన్ తరఫున అందరూ మా మిత్రులు అనుకొని అందరి సమిష్టి కృషితోటి ముందుకు సాగుతామని, అదేవిధంగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరితో కలిసిమెలిసి ఉంటామని, మళ్ళా బిల్స్ విషయంలో కానీ యూనియన్స్ ప్రతి ఒక్కరితో మాట్లాడి ముందుకు సాగుతామని, మా తోటి కాంట్రాక్టులందరూ మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ అభినందనలు తెలుపుతాం. జీడబ్ల్యూఎంసీ హన్మకొండ అసోసియేషన్ తరఫున ఎలక్షన్లో ఎన్నుకోబడ్డాం. మా కార్యవర్గ సభ్యులు, మా ప్యానల్ అంటే కర్రమేజ్ ప్యానల్ తరఫున మేమందరం ఎన్నుకోబడ్డాం. ఇది మా విజయం కాదు, మా కాంట్రాక్ట్ సోదరులందరూ ప్రేమతో మమ్మల్ని గెలిపించుకున్నారు. ఇక నుంచి ప్రతి సమస్యను కానీ ఎట్లాంటి సమస్యలైనా కానీ ప్రతి ఒక్కరి సమస్యను మా సమస్యలు భావించి అధికారులతో మాట్లాడి మ్యాక్సిమం మా శాశక్తులు కృషి చేస్తాము. మాకు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చెప్తున్నాము. ఇంకా ముందు కూడా ఇలాగే ఉండి మాకు కోఆపరేట్ చేసి మాతోటి అందరి సమస్యలు సాల్వ్ చేయడానికి వాళ్ళందరూ సహకారం తీసుకుంటాము. అట్లా కూడా వాళ్ళు ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటాము. మేము అంతా ఒకటే. మాకు ఇలా ఎలక్షన్ వరకు ఇంతవరకు కానీ నెక్స్ట్ ఏ సమస్య వచ్చి ఎట్లా వచ్చినా మా కాంట్రాక్ట్ తరఫున అందరూ కలిసి వాళ్ళ సహాయ సహకారం తీసుకొని మేము ముందుకు పోతామని మనం ఇస్తున్నాము. మా సమస్య వాళ్ళ సమస్య అని కాదు, అందరి కాంట్రాక్ట్ సమస్యలు మేము సాల్వ్ చేయడానికి రెడీ ఉంటాం మేము.